నిర్మలా సీతారామన్ గారు చెబుతున్నారు. ఎన్నికలు జరగడానికి 2 నెలల ముందు జరిగి లోక్సభలో సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, కేవలం తాత్కాలిక ప్రాతిపదిక మీద ఇచ్చినట్లా లేక దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్లా? దీనిపై మనతో మాట్లాడడానికి శ్రీ శ్రీధర్ సత్యరాజు గారు, వారు ఆర్థిక కన్సల్టెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, శ్రీ దేవి ప్రసాద్ గారు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ గారు, శ్రీ గీతానంద్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు, ఇక మరికొందరు రాజకీయ నేతలు కూడా ఈ చర్చలో పాల్గొంటారు. గీతానంద్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏమిటి అసలు ఈ బడ్జెట్? గతంలో కొటేషన్స్ అవి ఇవి చాలా 2-3 గంటల సేపు ఏకధాటిగా సాగే ఈ ప్రసంగం కేవలం గంట సేపులోనే ముగిసిపోయింది. అందరినీ హడావుడి పెట్టినట్టు అయింది చివరికి. ఏమిటి మీ విశ్లేషణ ఏమిటి ఓవరాల్గా? నో పెయిన్ నో గెయిన్ బడ్జెట్. నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ నో గెయిన్. ఓకే. ఎవరికి ఆదాయం లేదు, ఎవరికి నష్టం లేదు, ఎవరికి నొప్పి కలిగించలేదు. సింపుల్గా ప్రీ ఎలక్షన్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ప్రీ ఎలక్షన్లో మేమేమేం చేసాం, గత 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని మా ప్రభుత్వం గతి మార్చిందని, ఒక దశాబ్ద కాలంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ మన పార్లమెంటు సాక్షిగా ఒక నివేదిక చదివినట్టుగా ఉంది. అయితే కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. కీలకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వం నడవడానికి ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటికి సంబంధించి దేశం నడవడానికి కొన్ని గైడ్ లైన్స్, వాటి గురించి మాట్లాడడం, సో ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఏంటి, ఇలాంటివి కొన్ని ఆర్థిక అంశాలు మాట్లాడినప్పటికీ సాధారణ వేతన జీవితాలకు ఊరట కలిగించకుండా, సామాన్యులను కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అటు లబ్ధి చేకూరకుండా అటు నష్టము చేకూర్చకుండా మొత్తానికి పాము చావలేదు, అంతే స్టేటస్ కో మెయింటైన్ చేశారు ఓవరాల్గా ఈ బడ్జెట్లో అని చెప్పొచ్చు. సో కొంత వ్యవసాయ రంగానికి సంబంధించి ఆక్వా పార్కులు ప్రకటించడం కానివ్వండి, అలాగే పాడి రైతులకు సంబంధించి ఇది ముందుగానే ప్రీ బడ్జెట్ సెషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సౌత్లో ఎప్పుడైతే వీళ్ళు కొంచెం వీక్గా కనబడుతూ ఉంటారో వెంటనే నార్త్ కౌ బెల్ట్ మీద పడతారనమాట. అక్కడ ఓట్లు లాగడానికి, అధికారులకు రావాలంటే అక్కడ ఓట్లు రావాలి కాబట్టి కౌ బెల్ట్కి సంబంధించి పాడి రైతుల ప్రోత్సాహానికి ఒక ప్రత్యేక సమగ్ర కార్యక్రమం అన్నారు. దాని వివరాలు ఇంకా దగ్గర పూర్తిగా రాలేదు, బడ్జెట్ ప్రతిలో ఉంటాయి. అయితే ఇంకొకటి, ఇప్పుడు దాకా కూడా ఈ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటికి సబ్సిడీ అయితే ఇస్తున్నారో దానిలో 18 నుంచి 20% ఈ ఫాస్ఫాటిక్ సంబంధించినటువంటి ఎరువులకే ఉంటాయి. దాంట్లో నానో డిఏపిని వాడడం ద్వారా కొంతవరకు రుణ భారాన్ని తగ్గించుకున్నట్టు, ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నానో డిఏపి ఒక డబ్బా కాస్ట్ వచ్చి జనరల్గా మనం బస్తా వాడేదానికన్నా 50 నుంచి 55% తక్కువ ఉంటుంది ధర. సో అట్లా కొన్ని రకాలుగా చెప్పారని చెప్పొచ్చు. అయితే టెక్నాలజీకి సంబంధించి కొంత ఊతమిచ్చేలాగా కూడా బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. స్టార్టప్లకు 43,000 కోట్ల రుణాలు ఇవ్వడం కానివ్వండి, రీసెర్చ్కి సంబంధించి కొంత బడ్జెట్ అలొకేట్ చేయడం కానివ్వండి, రానున్నటువంటి 50 సంవత్సరాల్లో దేశాన్ని ముందుకు నడపడానికి యువతకు సంబంధించినటువంటి కార్పస్ ఇవ్వడం కానివ్వండి, ఇలా కొన్ని 1,00,000 కోట్లని, అంటే అవి ఒక దీర్ఘకాలికంగా ఇప్పటికిప్పుడు నిప్పిగలిగేటివి కాదు, ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టేటివి కాదు. సో ఓవరాల్గా చూసినట్లయితే బడ్జెట్ని ఎలక్షన్ ముందు ప్రజల ముందు ఒక నివేదిక సమర్పించారు. ప్రచార ఉపన్యాసం కింద తీసుకోవచ్చా? ఇక్కడి నుంచే మొదలు పెట్టారని చెప్పచ్చు. అయితే అందులో ఆశా వర్కర్లు, నిజమేనండి, ఏ గవర్నమెంట్ అయినా సరే అవకాశాన్ని వాడుకుంటుంది కదా. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ మోడర్నైజ్ చేస్తామని పథకాన్ని వర్తింపజేయడం కానివ్వండి, ఇలాంటివి ఒకటి మేజర్గా కూడా యువత మీద కొంత కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడుతుంది. అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో 2 కోట్ల మందికి ఇళ్ళు ఇస్తానంటున్నారు. సో అదొకటి. తర్వాత రూఫ్ టాప్ విధానంలో 300 సోలార్ యూనిట్స్కి ఇచ్చేటట్టు ఒకటి ప్లాన్ చేస్తామన్నారు. ఇవి కొంతవరకు ఉపయోగపడేటు కింద చెప్పుకోవచ్చు. సో అంతకుమించి ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. సో బడ్జెట్ అయిపోయింది, ప్రశాంతంగా దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేని గురించి ఆనందపడాల్సిన అవసరం లేదు. రైట్. దేవిప్రసాద్ గారు, నిజంగా చెప్పాలంటే సార్, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే చిన్న బడ్జెట్, అనామత్తు బడ్జెట్, పెద్ద ఆశలు ఉండడానికి ఏం వీలు లేదు. ప్రజలేం అంటే పెట్టుకోలేదు. జనరల్గా గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా కొన్ని కొత్త ప్రపోజల్స్, అట్రాక్టివ్ ఇది ఉంది. ఏమిటి వీళ్ళ ధైర్యం? అసలు అట్రాక్ట్ చేసే విధంగా చెప్పకుండా మేము 10 ఏళ్లుగా ఇది చేసామని మాత్రమే పరిమితం అయ్యారు. కేవలంగా ఒక విధంగా ఇది ఎన్నికల బడ్జెట్, ఎందుకంటే స్లోగన్స్ను ఉపయోగించుకొని ఒక గత 10 ఏళ్ళలో వచ్చిన ప్రగతిని నివేదించుకోవడానికి ఏర్పడింది. గొప్ప పనులు చేస్తాం, కొన్ని గొప్ప పనులు చేసి ఉండొచ్చు, దాన్ని కేవలం చెప్పుకున్నారు తప్పితే ప్రాక్టికల్గా కొన్ని సాఫ్ట్ సెలక్షన్స్. ఒక్క నిమిషం. విజయవాడలో లక్ష్మీప్రసాద్ గారు, చైర్మన్ సిఐఐ, వారు మాట్లాడుతున్నారు బడ్జెట్ మీద. ఒకసారి వారి అభిప్రాయాలు ఏంటో విందాం. జీరో ఈవెన్ పీపుల్ హూ ఆర్ మిడిల్ క్లాస్ కానీ, ఎక్సెప్ట్ ఇన్ అ ఫ్యూ బిజినెస్ పీపుల్ తప్పితే నోబడీ నోస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ ఫైనాన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే న్యూ డైమెన్షనల్ టెక్నాలజీస్,
ని మనం ఎట్లా సమర్థవంతంగా అవగాహన చేసుకోవాలి, వాడుకోవాలనుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ క్లారిటీగా తెలవాలి. పర్పస్ అట్ విచ్ వీఆర్ డూయింగ్ ఎనీథింగ్ షుడ్ బి నోన్. అదర్ సైడ్ ప్రొడక్టివిటీ, ఫైనాన్స్ గురించి క్లారిటీ కనుక రాకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ డైమెన్షన్లో మన ఇండియన్ మ్యాన్ పవర్ కానీ, ఇండియన్ పీపుల్ కానీ, ఇండియన్ బిజినెసెస్ చాలా వెనకబడి ఉన్నాయి అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే చాలామంది యూత్ బై ద టైమ్ దే రీచ్ టు ద కాలేజ్ దే నో లైఫ్ లివింగ్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్గా వీఆర్ నాట్ టీచింగ్ ఎనీథింగ్ అబౌట్ ద లివింగ్ స్కిల్స్. ఇది మేజర్గా ఫ్యూ డైమెన్షన్స్ విచ్ ఐ థింక్ ఇంపార్టెంట్. ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము అబ్జర్వేషన్స్ ఏంటంటే న్యూ టెక్ ఇండస్ట్రీస్ అంటే ఈవీ గురించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఒకటి హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్స్ మినిస్టర్ గారు హైలైట్ చేసింది టెక్ సేవీ ఇండస్ట్రీ గురించి. సో ఫర్ ద లాస్ట్ 2-3 years రైట్. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఇది కేవలం గత 10 ఏళ్ళలో వాళ్ళు సాధించిన పార్టీ కానీ ప్రభుత్వంగా సాధించిన ప్రగతిని చెప్పుకునే తప్పితే పెద్దగా జనాకర్షణ పథకాలకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి రామ మందిరం ఈ మధ్యన ఓపెన్ అయిన రామ మందిరమే వాళ్ళకు జనాకర్షణ నిలిచిపోవచ్చు, అదే సరిపోతుంది అనుకుంటున్నారు వాళ్ళు. కనీసం వ్యవసాయం రంగానికి వచ్చేసరికి అందరి ఆశలు కనీసం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 నుంచి కనీసం 8,000 9,000 పెంచాలని ఆశలు ఉండేవి. ఎందుకంటే మీరు కరోనా అప్పటి నుంచి చూసినప్పుడు వ్యవసాయ రంగం నిజంగా ప్రభుత్వానికి చాలా ఊరటనిచ్చింది. యావరేజ్ గ్రోత్ రేట్ 4.6%, చాలా క్రెడిబుల్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ సాధించినప్పటికీ పేరు చెప్పు జ్ఞాన్ ఇది గరీబ్ యూత్, నారీ శక్తి అండ్ ఫార్మర్స్ అని చెప్పుకున్నారు. కానీ రైతులకు ఏమాత్రం వెసులుబాటు ఈ విధంగా కల్పించారు. కనీసం కరోనా సమయంలో ఆదుకున్న రైతులను ఊరడిస్తానికి, సాయం ఇష్టానికి కొరకు కనీసం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద 8,000 పెంచే అవకాశం ఉండేది. అందులో ఎక్స్పెక్ట్ చేశారు, అందులో నిరాశ మిగిల్చారు. ఓకే. అయితే పేదలను 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయట తీసుకొచ్చామంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? ఈ గణాంకాలు 25 కోట్ల మందిని మల్టీ డైవర్సిటీ యాక్టివిటీ కింద తీసుకొచ్చి చెప్తున్నారు. కానీ ఇంకా 16 కోట్ల మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. కానీ 25 కోట్ల మంది నిజంగా తీసుకొచ్చి ఉంటే మనం ఆ డీటెయిల్స్ ఒక విధంగా చెప్పుకోవడం బాగానే ఉంది. బట్ ఆ విధంగా చూస్తే ఇప్పటికీ గత సంవత్సరం పోలిస్తే గ్రామీణ భారతంలో ఈ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కొనుగోలు శక్తి తగ్గింది, మార్కెట్ తగ్గింది నివేదిక చూస్తే. సో ఎందుకంటే గ్రామీణ భారతంలో కొనుగోలు శక్తి ఉంది. అన్ని పథకాలు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వైపు, లేకపోతే సర్వీస్ సెక్టర్ వైపు మళ్లించబడ్డాయి. గత 2-3 బడ్జెట్లో కూడా గ్రామీణ భారతంలో ఎలాంటి జనాకర్షక పథకాలు, వ్యవసాయంలో జనాకర్షక పథకాలు చేయలేదు. అందుకని కొనుగోలు శక్తి రీసెంట్లీ ఒక ఆల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కూడా 2023 లోపల గ్రామీణ భారతంలో కొనుగోలు శక్తి తగ్గింది. దాన్ని పెంచే విధంగా కొన్ని పథకాలు తెచ్చే అవసరం ఉండేది. ఆ గ్రామీణ భారతంలో కొనుగోలు శక్తి పెరుగుతూనే ఎకానమీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జిఎస్టీ రూపకంగా దండిగా వస్తుంది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కదా అప్పుడు చెప్తాంలే అని అదే అనుకోవచ్చు. అందుకొరకు అదే చెప్తాను కదండి, రామ మందిరం మాకు కావాల్సిన స్లోగన్ ఇచ్చింది, ఊపునిచ్చింది, మళ్ళీ అధికారంలో వస్తాం. మరి అప్పుడు 3 నెలల తర్వాత ఫుల్ బడ్జెట్లో చేస్తాం. రామ మందిరానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకమని కాదు, అది వాళ్ళ స్లోగను, వాళ్ళకు అది ఓట్లు తెస్తుందని చెప్పేసి వాళ్ళ ఆశలు బాగా ఉన్నాయి. తెస్తుంది అనుకుంటున్నారు, భవిష్యత్ తప్పుడు తెస్తుంది. ఎందుకంటే ప్రజల్లో తెస్తుంది, అదే వాళ్ళ మెయిన్ బ్యాంకింగ్ పాయింట్. రైట్. సత్యరాజు గారు, శ్రీధర్ సత్యరాజు గారు, మీరేమంటారు? మీకు ఇనీషియల్ కామెంట్ చెప్పండి. అంటే ఈ మొత్తం మీరు ఈ మెసేజింగ్ బడ్జెట్ అని అంటారు దీన్ని. ఇందాక గీతానంద్ గారు చెప్పినట్టు నో న్యూస్ నో గెయిన్ నో పెయిన్ అన్నారు. నేను ఐ విల్ సే నో న్యూస్ ఈజ్ ఆల్సో గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు బ్యాడ్ న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అవుతుంది, కానీ నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ ఎట్లా అవుతుంది సార్? ఎందుకంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్. సో ఇంటరిమ్ బడ్జెట్ మీరు చూస్తే, నేను మార్కెట్ పరంగా ఆలోచిస్తున్నాను, మీకు ఎప్పుడు కూడా రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ లెస్ దెన్ 1% ఉంటుంది స్టాక్ మార్కెట్. కానీ ఇక్కడ ఇది ఒక యాన్యువల్ బడ్జెట్ కింద పరిగణించకుండా ఇంటరిమ్ బడ్జెట్ అయినా కూడా ఇంటెన్షన్ ఎలా ఉంది గవర్నమెంట్ది, వాళ్ళ ఫిజికల్ కన్సోలిడేషన్ ఎలా ఉంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఎఫ్ఐఐస్ వీళ్ళందరూ ఆలోచిస్తారు. మరి ఇవాళ ఎట్లా ఉంది స్టాక్ మార్కెట్?
మార్కెట్ ఫ్లాట్ గా ఉంది. ఇందాక స్టార్టింగ్ చెప్తున్నారు. పెరిగింది కానీ ఇప్పుడు ఫ్లాట్ ఎందుకు ఫ్లాట్ అయింది? ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు జనరల్ గా, అది సహజం. అండ్ బడ్జెట్ రోజు మీరు చూస్తే ఆల్ బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళు వాలటిలిటీ మార్జిన్స్ అవన్నీ కూడా పెంచేశారు. సో ఎక్కువ మీకు స్కోప్ ఉండేది ఫెమిలియర్ సెక్టర్స్ ఏవైతే డిఫెన్స్, రైల్వేస్, హౌసింగ్, ఈ మన హెల్త్ కేర్ ఇలాంటి కంపెనీస్ మీదే ఫోకస్ పెడతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మెసేజింగ్ బడ్జెట్ అని ఇందాక చెప్పాను కదా, మీరు లాస్ట్ 1 month 2 months నుంచి చూస్తే ఈ స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కంటిన్యూస్ మేము ఏం చేసాం, మేము ఏమేమి అచీవ్మెంట్స్ చేసాం అని ఒక సోత్కర్షలో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇది అయోధ్య టెంపుల్ నుంచి మీరు చూస్తే అందరినీ కవర్ చేస్తూ వచ్చి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? యువత, రైతు, మహిళ, మామూలుగా పేద వర్గాలు. సో వీళ్ళ కోసం వాళ్ళు ఎంతో ఆసక్తిగా బడ్జెట్లో ఎదురు చూసే దానికి ఏవో పాయింట్లు ప్రయారిటీ వాళ్ళని ఆ 4 సెక్టార్స్ ని చెప్పారు, వాళ్ళని కవర్ చేస్తూ మహిళలు, యూత్, రైతులని మా ప్రయారిటీ అని. అవును, అది మిగిలిపోయిన వర్గాలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కడ వేరే అడ్రస్ చేసే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా ప్రతిపాదనలు పెట్టారు. ఇట్లా వెల్ఫేర్ స్క్రీనింగ్స్ ఉన్నాయి, మీకు హెల్త్ స్క్రీనింగ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మెజర్స్ ఉన్నాయి అని. జనరల్ గా షేర్ మార్కెట్ పెరిగితే బూస్ట్ బాయిజమో ఏదో అంటారు కదా, బాయిస్ట్ అని ఇట్లా అంటారు కదా, మరి దానికి అట్రాక్ట్ అవుతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే యాంగిల్ వెళ్తుంది కదా. మరి ఫ్లాట్ గా షేర్ మార్కెట్ ఉండేలాగా ఎందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా అట్లా అట్రాక్టివ్ వ్యవహారాలు ఏం పెట్టకుండా ఎందుకు వదిలేశారు? అంటే దీనికి ఈవెన్ మీరు ఎకనామిక్ సర్వే కూడా రాలేదు ఇంతవరకు. ఓన్లీ ఎకనామిక్ రివ్యూ అని పెట్టారు, 74 pages డాక్యుమెంట్. మిగతాదంతా బడ్జెట్, అదే మెయిన్ బడ్జెట్ జూలైలో ప్రజెంట్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు. సో మీకు ఎక్కువ స్కోప్ లేనప్పుడు అండ్ వాళ్ళకి పవర్స్ కూడా లేవు ఇంటరిమ్ బడ్జెట్లో. వాళ్ళు ఒకటే ఏంటంటే గవర్నమెంట్ బారోయింగ్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కొంచెం నిర్దిష్టమైన కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే అది మార్కెట్ సిగ్నల్ కింద తీసుకుంటుంది. ఆ విషయంలో ఇప్పుడు బాండ్ మార్కెట్ ఇవాళ 7.1% టచ్ అయింది. దట్ ఈస్ అ గుడ్ సిగ్నల్ దట్ దే ఆర్ ఫ్యాక్టరింగ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బారో మోర్ అండ్ అనౌన్స్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది కాకుండా ప్రభుత్వం అప్పులు చేస్తుందని వాళ్ళకి నమ్మకం కలిగిందా? అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్ద అప్పులు తీసుకొచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచరే పెట్టాలని ఏమీ లేదు కదా. యాక్చువల్లీ లాస్ట్ 10 years నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతూనే ఉంది. ఈసారి కూడా ఎక్కువ పెంచకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇన్ వ్యూ ఆఫ్ ద ఫిజికల్ కన్సాలిడేషన్. సో ఇప్పుడు 11 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే జస్ట్ 11% జంప్. ఇది కాకుండా మీకు ఫిజికల్ డెఫిసిట్ మీద మేము ఇంకా అదే FRBMకి వాటికి కట్టుబడి ఉంటామని ఒక మెసేజ్ ఇచ్చారు. ఏం చెప్పారు వాళ్ళు? 5.1% బై 2025 అని చెప్పారు. ఇది జస్ట్ ఇంటరిమ్ ఎస్టిమేటే, మళ్ళీ మీకు నెంబర్లు మారుతాయి జూలైలో. అండ్ ఓవరాల్ 5.8%కి కట్టుబడి ఉన్నామని చెప్పారు వాళ్ళు. సో దిస్ విల్ బి ఒక పాజిటివ్ సిగ్నల్ కింద మార్కెట్ పరిగణిస్తుంది. సో బై అండ్ లార్జ్ ఈ ప్రపోజల్స్ ఏం మార్పులు లేకుండా ఇట్లా చేయటాన్ని మీరు హర్షిస్తారా, లేదా నిజంగానే ఆమె చెప్పినంత ఘనంగా భారతదేశం వెలిగిపోతుందా? అది అంటే ఇప్పుడు ఎకనామిక్ స్టేటస్లో చూస్తే టాప్ 3 ఎకానమీస్ కింద వెళ్తామని చెప్పారు. సో డెఫినెట్గా జీడిపి అవన్నీ గణనీయంగానే పెరిగాయి. మీకు ఎక్కడో మ్యాక్రో ఎకనామిక్స్లో అడపా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నా కూడా మీకు స్టెబిలిటీ అయితే కనబడుతుంది. గత కాంగ్రెస్ టైంతో పోలిస్తే బీజేపీ టైంలో మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్లో బాగానే చేస్తోంది, లేదా దేశాన్ని బాగానే ముందుకు నడిపిస్తోంది, ఈ బడ్జెట్ని ఒక సాధనంగా చేసుకుని అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు దీనికి మీకు ట్యాక్స్ బాయన్సీ చూస్తే అదొక ఇండికేటర్ ఇస్తుంది. మునుపు ఎప్పుడు లేనంత ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఈ మీరు అప్పులు కూడా పెరిగాయి కదా, 160 లక్షల ఎంత గీతానంద్ గారు 160 లక్షలకు వెళ్ళిందా అప్పు? 155 లక్షలు ఉండాలి, 155 లక్షల కోట్లకి వెళ్ళింది కదా. మరి మీరు రెవెన్యూ గురించి చెప్తున్నారు, రెవెన్యూ అంత బ్రహ్మాండంగా ఉంటే అప్పులు మరి ఆ స్థాయిలోకి ఎందుకు పెరగాల్సి వచ్చింది? అంటే కికింగ్ ద క్యాన్. సో యాజ్ లాంగ్ యాజ్ జీడిపి పెరుగుతూ ఉన్నంతసేపు సర్వీసింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటాయి. FRBM అవును, దీని గురించి అవును. సో ఈవెన్ స్టేట్ వైజ్ కూడా సపోజ్ నేను సరదాగా అడుగుతున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ బడ్జెట్ కానీ ఈ ప్రతిపాదనలు గత 10 ఏళ్లుగా మోడీ పెర్ఫార్మెన్స్ తీసుకుని మీరు మోడీ ప్రభుత్వానికి ఓటేయాలని ప్రజలకు చెప్పగలరా?
పొలిటికల్ వ్యూస్ అట్లా చెప్పలేనండి. ఐ కెనాట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ పొలిటికల్ వ్యూస్, బేసింగ్ ఆన్ ది బడ్జెట్ వ్యవహారాల ఆధారంగా లేదు డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్న తీరుగా సాగిందా లేదా అన్నదే నా ప్రశ్న. మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు ఎవరికి వేస్తారని అడగట్లేదు, బట్ ప్రజలు మోడీ గారికే ఓటు వేయొచ్చు ఇటువంటి ఆ రకమైనటువంటి ప్రగతి ఆవిడ చెప్పింది కదా, పర్సంటేజ్ ఎంత గ్రోత్ రేటు పెరిగిందని ఇట్లా చెప్పారు కదా. సో ఆ గ్రోత్ రేట్ ఆధారంగా సామాన్య మానవుడికి గ్రోత్ రేటు ఇవన్నీ కూడా అంత అవసరం లేదు, అంత ఎక్కువ కూడా. కానీ నేను అందుకనే సామాన్యుడి భాషలో నేను అడిగేది ఏంటంటే, ఈ బడ్జెట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఈ 10 ఏళ్ల అనుభవం తర్వాత నిజంగానే మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల పాలనతో పోలిస్తే ఇది బెటర్గా ఉందని, మళ్ళీ మోడీ గారినే ఇంకో 5 ఏళ్ళు అంటే 15 ఏళ్ల పాటు ఎన్నుకోవచ్చు అని, ఇంకో 5 ఏళ్ళు అంటే ఇంక్లూడింగ్ కమింగ్ 5 years అని మీరు భావిస్తారా? ఖచ్చితంగా 10 years బిఫోర్ చూస్తే మాత్రం గణనీయమైన అభివృద్ధి అయితే జరిగింది. మీకు దీనికి మన్మోహన్ సింగ్ అంటే అది వేరే కండిషన్స్లో జరిగాయి. బట్ ఇప్పుడు చూస్తే మీరు 7% యావరేజ్గా మనం రెండో ఏట కూడా ప్రొజెక్షన్స్ ఇచ్చారు. దీనికి అనుగుణంగా జస్ట్ 2 days బ్యాక్ IMF వాళ్ళు కూడా ముందు 6.5% అని చెప్పి 6.7% అని పెంచారు వాళ్ళు జీడిపి ఎస్టిమేట్. సో ఎప్పుడైనా మనకి కావాల్సింది ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి, అది పెరుగుతున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరగాలి. అది ఈ ఇయర్ లక్కీగా గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ బెటర్ సిచ్యువేషన్. కాబట్టి వాళ్ళు ఎటువంటి లూజ్ హామీలు ఇవ్వకుండా గట్టెక్కేసినట్టు చెప్పుకోవచ్చు ఈ ఇంటరిమ్ బడ్జెట్తో. ఎక్కువ ప్రామిసెస్ చేసి సీతారామన్ గారి పెర్ఫార్మెన్స్ ఆన్ ఫైనాన్షియల్ సైడ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్? Definitely it appears. It appears that financialization compared to చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళతో పోలిస్తే అంటే అదే అలా మీరు ప్రతిదీ నేను చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ నిర్మలా సీతారామన్ గారు అన్నారు కదా 10 ఏళ్ల శ్వేతపత్రం పెడతానన్నారు కదా, మీలాంటి ఎక్స్పర్ట్స్ తోటి ఆ శ్వేతపత్రం పెట్టించే ముందుగానే ఎస్ వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేయలేదు, లేదా వీళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేయలేకపోయారు, సో నేను మోడీ గారి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను, లేదు ఉండకూడదని కోరుకుంటున్నాను, బికాస్ దీస్ ఆర్ ది ఫెయిల్యూర్స్, దీస్ ఆర్ ది సక్సెస్. అంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఏమంటాము 10 ఏళ్ల ఒక వార్షిక నివేదిక లాగా అడుగుతున్నాను. నాట్ దట్ మిమ్మల్ని ఓటు వేయమనో ఓటు వేయొద్దని చెప్పట్లేదు. ఫ్రమ్ ఎ ప్రోగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ దే హ్యావ్ డన్ బెటర్. వాళ్ళకున్న కన్స్ట్రెంట్స్ లో వాళ్ళు టైట్ ఫిజికల్ కన్సాలిడేషన్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ కంట్రీని ఒక దృక్పథంతో నడిపించి గవర్నెన్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు అన్ని చోట్ల ఈ డిజిటలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ I support the reform, some of the measures that they are doing. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ చూస్తే రాజుగారు చెప్పినట్టు తప్పకుండా గత 10 ఏళ్ళు అంతకుముందు 10 ఏళ్ళు కంపేర్ చేస్తున్నట్టయితే మీరు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకట 2003 to 2013 చూస్తే జీడిపి గ్రోత్ రేట్ 7.9% ఉంది మన భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా ఇది అబౌట్ 5.6% ఉంది. మరి ఇప్పుడు చూస్తే గత 10 ఏళ్ళు చూస్తే ఇప్పుడే చెప్పినట్టు ఈ వరల్డ్ బ్యాంక్ IMF నివేదిక ప్రకారం 6.9 గ్రోత్ రేట్, కానీ 6.9 7.8 ఓకే, బట్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ జీడిపి రేట్ ఈజ్ ఓన్లీ 4%. ఆ విధంగా చూస్తే వీఆర్ డూయింగ్ ఫార్ బెటర్. మన ఇంకెళ్ళి కరెక్ట్ గా లేకపోతే ఏమన్నా కుక్డప్ ఇట్లాంటివి కూడా ఉంటుందా? కుక్డప్ పక్క పెట్టదు, మనం గణాంకాలు ప్రభుత్వం రిలీజ్ చేసిన వాటి ఆధారంగానే మనం మాట్లాడుకుంటాం. ఆ విధంగా చూస్తే డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా వరకు కొద్దిగా ఇంప్రూవ్ అయిపోయింది. పర్టికులర్ రైల్వేస్ అనుకోండి, ఎయిర్పోర్ట్స్ అనుకోండి, అఫ్ కోర్స్ రోడ్లో ఇప్పుడు ఇంకా బాగా జరిగేది ఉంది. బట్ స్టిల్ లాట్ ఆఫ్ మీరు అన్నారు కదా ఈ గవర్నమెంట్ చూస్ చేసుకోవాలా వద్దా, ఆ విధంగా చూస్తే 2013-13కి 2014కు ఈ 24కు డెఫినెట్లీ గణనీయమైన అభివృద్ధి జరిగింది. ప్రజలు ఇంకొక 5 years ఇస్తే ప్రాబ్లీ స్లోగన్స్కి కాకుండా గ్రౌండ్ లెవెల్గా కొంత అంటే రామ్ మందిరం మీదే కాకుండా ఎకానమీ మీద కూడా ఆధారపడి వీళ్ళు ఓట్లు అడగొచ్చు అనేది ఓట్లు అడగచ్చు కూడా, ఎందుకంటే దే హ్యావ్ డన్ సంథింగ్. బట్ ఆ అభివృద్ధి ఒకటే మనకు ఇంతకుముందు తెలంగాణలో ఎలక్షన్లు చూసాం, అభివృద్ధి ఒకటే మనకు ఓట్లు తెలియదు, అందుకని రాముడు కూడా వాడుకునే వాళ్ళు. కేవలం అభివృద్ధి అయితే తెలంగాణలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఫెయిల్ అయిపోయారు ఎందుకు అంటే అట్లా కాదు. మీరు తెలంగాణలో 2 రకాలుగా విడిపోయింది, గ్రామీణ సమాజం
అర్బన్ సమాజం. అర్బన్ ఏరియాతో లేదా సరెండర్ అది సరౌండింగ్ అర్బన్ ఏరియా అంతా కలిపి టీఆర్ఎస్ వేవ్ లాగా వచ్చింది. మీరు ఓట్ల మిగతా ప్రకారంగా ప్రాంతంలో లేదు కాంగ్రెస్ వేవ్ లాగా వచ్చింది. లేదు సార్, అది సీట్ల ప్రకారంగా, ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం సీట్లు టీఆర్ఎస్గా వచ్చే చెప్తారు కదా, తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగానే చేశారు. నేను చేయలేదని నేను అట్లా, కానీ అట్లా డివైడెడ్ గా రిపోర్ట్ పీపుల్ ఆ విధంగా వాళ్ళు ఆకర్షితులు అయ్యారు. కాకపోతే 10 ఏళ్ళు జరిగింది, కొద్ది వరకు ఇంకో కొత్త పార్టీ ఇంకో తెస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆశతో ఎదురు చూశారు. కానీ ఈ అంటే ఇక్కడ ఇంకోటి పెర్ఫార్మెన్స్ ఆధారంగా కంటే కూడా కేసీఆర్ లేదా మిగతా వాళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లం అదే అంటున్నారు. అభివృద్ధి ప్రకారం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ ఏంటి, యాటిట్యూడ్ ఆఫ్ ద లీడర్ కానీ, దట్ హెస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇక్కడ తెలంగాణలో. అందుకొరకు అభివృద్ధి ఒకటే సరిపోదు, దానికి పాపులర్ స్లోగన్స్, రామ మందిరాలు, ఇతర ఆకర్షణ విషయాలు తీసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా కానీ అభివృద్ధి పరంగా కానీ బాగానే చేస్తున్నట్టు కనబడుతుంది. అందుకొరకు రైట్. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. దయాకర్ గారు, మీరు మాట్లాడడానికి ముందు గయతానంద్ గారికి కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మోడీ గారికి మద్దతు ఇస్తారా ఇవ్వరా? గత 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి 10 ఏళ్ల మోడీ గారి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమిటి? ఎవరు బెటర్గా పెర్ఫామ్ చేశారు? 50-50 అండి. 50-50. మీరు తెలివిగా తప్పుకుంటున్నారు. తెలివిగా తక్కువ. నాకేంటి, నేను ఓటు వేయాలనుకుంటే నాకు ముందు కావాల్సింది ఏంటంటే నేను, నా కుటుంబం, నా ప్రాంతం. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు బెనిఫిట్ చేస్తే వాళ్ళకి ఓటు వేయడానికి చూస్తాను. సో గ్లోబల్గా చూస్తే ఎకానమీ అనేది మన ఒక్క దేశం మీద ఆధారపడదు, అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో యుద్ధం వస్తే ఈరోజు మాట్లాడుకున్న నెంబర్లన్నీ తిరగబడతాయి. సో అప్పుడు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు సమర్థవంతంగా చేశారా, వీళ్ళ పరిస్థితులు వీళ్ళు సమర్థవంతంగా చేశారా అని అంటే నేను ఫస్ట్ లోకల్ ఫ్యాక్టర్ నేను కనెక్ట్ అవుతున్నాను. నాకు లోకల్గా ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేది ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి ఓటు వేయాలనుకుంటాను. కాబట్టి ప్రస్తుతానికి ఎకానమీ దృష్టిలో పెట్టుకుంటే ఎవరైనా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి యాక్ట్ అవుతారే తప్ప ఎవ్వరు పూర్తిగా వ్యతిరేకంగానూ ఉండరు, దేశానికి పూర్తిగాను నాశనం చేయాలని అనుకోరు, అలాగే పూర్తిగాను డెవలప్ చేయరు. సో కాబట్టి ఈ విషయంలో నేను 50-50గా తీసుకుంటాను. అంటే ఎవరు బెటర్గా పెర్ఫామ్ చేశారు? మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమా, మోడీ గారి ప్రభుత్వమా, నిర్మలా సీతారామన్ గారా, లేదా చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళే కదా మోస్ట్లీ అప్పట్లో డీల్ చేసింది ఫైనాన్స్ అంతా? ఒకప్పుడు తీసుకుంటే సంస్కరణల రూపంలో పివి నరసింహారావు ప్రభుత్వం టైంలో సంస్కరణలు తీసుకొచ్చి లైసెన్స్ రాజుని తీసేసి పూర్తిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లి గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే యశ్వంత్ సిన్హా కూడా కొన్ని సంచలనాత్మక నిర్ణయాలతో కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అటువంటి బడ్జెట్ ఇంతవరకు బీజేపీ అయితే ప్రవేశపెట్టలేదు. అలా అంటే ఒక్కసారిగా ఈ దేశ భవిష్యత్తును ఒక్క రాత్రిలో మార్చే బడ్జెట్ ఎంతవరకు బీజేపీ ప్రవేశపెట్టలేదు. ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు ఇంత సీనియర్ కదా, ఒక్క రాత్రిలో బడ్జెట్లతోటే మారిపోతుందా? అదేనండి, మన్మోహన్ సింగ్ మరి ప్రవేశపెట్టారుగా. ఎట్లా? మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ఉండగా ఒక రాత్రి అంటే ఓవర్ నైట్ అని కదా, ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళందరూ వ్యతిరేకించారు, ఈవెన్ బీజేపీ కూడా వ్యతిరేకించింది. వ్యతిరేకించిన తర్వాత పివి నరసింహారావు లాస్ట్ గవర్నమెంట్ పడిపోయింది, రాలేదు. దేశానికి మంచి జరిగింది కదా. ఏమో మరి దేశానికి మంచి జరిగితే గెలవాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ రోజుల్లో పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు వ్యతిరేకించిన పార్టీ ఏది ఉంది? అది రాజకీయ కోణం కాదుగా, పొలిటికల్ అండ్ రెండింటినీ చెప్తాను సార్. ఇప్పుడు మనం ఈరోజు విత్తనం నాటితే ఈ రోజే ఫలం రాదు. మనం విత్తనం నాటేసామని మనం అనుకుంటున్నాం, దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. ఒక నెలలో, ఒక సంవత్సరంలోనో 10 ఏళ్ళలో చెట్టు కాయలు కాస్తుందని దాన్ని అర్థం చేసుకునేవాడు ఉన్నాడు. జనానికి కావాల్సిందంటే ఇన్స్టెంట్ మ్యాజిక్ కావాలి. ఇన్స్టెంట్ మ్యాజిక్ దొరకలేదు అనుకోండి, దాని వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఇన్స్టెంట్గా మ్యాజిక్ దొరికింది అనుకోండి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటనేది ఆలోచించరు. మీకు దీనికి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు స్కూల్స్ను బాగుపరిచాము, స్కూల్స్లోకి వెళ్ళి చదువుకునే పిల్లలు ఒక 10 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు సాధిస్తారు. ఇది ప్రగతి? లేకపోతే ఓ పెద్ద రౌండ్ బిల్డింగ్ కట్టాను, ఆ రౌండ్ బిల్డింగ్ చుట్టూ లైట్లు వేసాను, ఫ్లడ్ లైట్లు వేసాను, ఇది ప్రగతి? మీకు తెలిసి ఎవరు ఉద్దేశించారు, నాకు తెలిసి ఎవరు ఉద్దేశించారు. కానీ జనాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తారంటే ఇది అభివృద్ధి అని గోష్ట పెడతారు. అసలు ఒరిజినల్గా ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కదా. ఇట్లాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కొన్నిసార్లు మనం చేస్తున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేకపోవచ్చు. అట్లా అని చెప్పి సంస్కరణలు చేయకుండా ఉండరు కదా. సో అట్లా ఏంటంటే బీజేపీ ఈ 10 సంవత్సరాల్లో చేసిన వాటిలో
ఉన్న వాటిని కొనసాగించడం లేదా కొత్త పుంతలు తొక్కించాలని ఆయన కొత్త కొత్త పేర్లు పెట్టడం, వాటికి తగ్గట్టు ఆ కేటాయింపులు జరుపుకుంటూ పోవడం, అదృష్టం కూడా కలిసి వచ్చింది, రకరకాలుగా నడుస్తూ వెళ్తూ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే ఆర్థిక పరంగా తీసుకుంటే 50-50, కాంగ్రెస్కి 50, బీజేపీ 50. నా ప్రాంతానికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు. ఓకే, దయాకర్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఈ బడ్జెట్ ద్వారా దేశానికి ఎలాంటి సందేశాన్ని నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు లేదా మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది? అంతకుముందు మీ 10 ఏళ్ల ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రభుత్వానికి ఉన్న తేడాని ఆయన గుర్తించాలని నిర్మల గారు కోరుతున్నారు. మరి గత ప్రభుత్వం మీద శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామంటున్నారు. మీ ఓవరాల్గా మీ కామెంట్స్ ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం కొమ్మినేని గారు, చాలా రోజుల తర్వాత మీతో, తర్వాత పెద్దలందరికీ కూడా. సరే, ఇది రాజకీయ విశ్లేషణ కంటే కూడా ఆర్థిక విశ్లేషణ ఎక్కువ ఉండాల్సిన అట్లాగా నా ఉద్దేశం కాదని నేను అంటలా. కానీ ఎలక్షన్లకి 2 నెలల ముందు పెట్టినటువంటి బడ్జెట్ కాబట్టి ఆవిడ ఎన్నికల ప్రచారం చేసిన విధంగా ఉపన్యాసం చేశారు కాబట్టి దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా ఉంటుంది? మోడీ గారు మళ్ళీ ఒకసారి గెలవబోతున్నారా లేదా ఆ ధైర్యంతో ఆవిడ కొత్త ప్రతిపాదన లేకుండా చేశారా? నిజంగానే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నారా అని చెప్పడానికి ఒక పోలికకి ఒక అవకాశం అంతే. ఇప్పుడు అయితే మామూలుగా విపక్షంగా నేను అది చప్పగా ఉందనో లేకపోతే బడ్జెట్ అది లెక్కల అంకెల గారడని చెప్పే ప్రయత్నం, కానీ వాస్తవానికి మీరు అన్నట్టుగా 10 ఇయర్స్ కంపారిజన్ కనుక చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులేంటి, అభివృద్ధి సూచికలేంటి, వాటికి సంబంధించి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలిగినాం అనేది చర్చ. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు వస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానికి సంబంధించి వాళ్ళు అసలు పారిశ్రామిక ప్రగతి గురించి మాట్లాడే చర్చల్లో ఎక్కడ కూడా మనకు ఆ గ్రోత్ రేట్ మన పెద్ద కంపేర్ చేయదు. మీరు అన్నట్టుగా బడ్జెట్ లెక్కలు పెట్టేసి ఇటు రామ మందిర నిర్మాణం, లేకపోతే రేపు ఏదేంది మన అదేంది కాశీ దగ్గర ఉన్నది, అక్కడ జ్ఞానవాపికి సంబంధించిన చర్చను ఈ మతాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేసింది. కానీ జ్ఞానవాపి. రెండవది నేనేమంటున్నా అంటే 2 కోట్ల ఇండ్లు నెక్స్ట్ 5 years అన్నట. సో మరి ఈ 10 years లో ఏం చేసిందనేది చెప్తే నిజంగా వాళ్ళది ప్రగతి అంటే చెప్పారు. 25 కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ కూడా 25 కోట్ల మందిని పేదరికం నుంచి తీసుకొచ్చామంటున్నారు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సార్ నేనేమంటున్నా, ఇప్పుడు ఇండ్లు అనే అంశం ఒక మోడాలిటీ కదా. మీకు ఎన్ని ఇండ్లు నిర్మించడం అనేది కదా మనం చెప్పాల్సింది. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 లక్షల ఇల్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు కట్టగలిగిండ్రు, ప్లాట్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక 75,000 80,000 ఇట్ కెన్ డిస్ప్లేస్, ఇట్ కెన్ ఏమంటారు డిక్లోజ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. తర్వాత ఉద్యోగాలని మీరు చూడండి, అతి కనిష్టమైన అంటే అతి తక్కువ స్థాయికి పడిపోయిన ఈ 10 సంవత్సరాలు ఉద్యోగ కల్పన కాదు. ఎక్కడైనా ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందన్నా కూడా ఇక్కడ ఫినాన్షియల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకునేయాలనే ఒక ప్రతిపాదనలు గత సంవత్సరం వచ్చిన పరిస్థితి. అంటే మీరు ఏమంటున్నారు, అందమైన భవనాలు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లు లేకపోతే పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలే నితిన్ గడ్కరీ గారి చెప్తా ఉంటారు. కానీ మానవాభివృద్ధికి సంబంధించిన అంశంలో అదే కదా ముఖ్యం. ఇప్పుడు ఇంతకు ముందు ఒక మిత్రుడు అన్నాడు, మరి వాళ్ళ పెద్ద పెద్ద లైట్లు పెట్టి, ఫ్లడ్ లైట్లు పెట్టి, డివైడర్లు పెట్టి రోడ్డు బాగు చేయడమా లేకపోతే ప్రజల జీవితాల్లో బాగు చేయడమా అని అంటే ఫస్ట్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపితే వాళ్ళే రేపు ట్యాక్స్ పేయర్స్ కి కూడా అవుతారు. సో ఇక్కడ క్రమేపీ కుచించకపోతున్న మానవాభివృద్ధి గురించి చర్చ రాదు. వాళ్ళు ఏంటంటే కంపారిజన్ స్టేట్మెంట్. ఇప్పుడు 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఒక రిమార్కబుల్ చేంజ్ ఇన్ ఇండియా. నాకు తెలిసి అంతకు ముందు ఈ రిఫార్మ్స్ కంటే ముందు, రిఫార్మ్స్ కంటే తర్వాత అని మనం ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశ ఆర్థిక ప్రగతిని మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆధునిక భారతదేశం కోరుకుంటున్నది ఏంటి అంటే కేవలం వారు మొన్న ఈవెంట్ మేనేజ్మెంట్ గా నడిపిన మోడీ ఆలయం, అది రామాలయం అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు, మోడీ గారే కనపడ్డారు, కానీ చివరికి ఎప్పుడు ఒక దగ్గర బాలరాముడు కనపడ్డ పరిస్థితి ఉన్నది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏమొచ్చింది, మోడీ బాలేగా చేస్తుంటారు ఈవెంట్, అసలు మామూలుగా లేదు కదా అని చెప్పి. సో ఇట్లా కాకుండా నేనేమంటే నెంబర్స్, ఇప్పుడు ఒక 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిండ్రు.
మీకు 69 సంవత్సరాల్లో మేము చేసిన అప్పు ఎంత అంటే 65 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అప్పు 100 లక్షల కోట్లు. అంటే 100 లక్షల కోట్లు అంటే దాన్ని ఇక మీరు చేయండి. అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఏ రంగం మీద అభివృద్ధి చేసిండ్రు వాళ్ళు? ఒక మీరు రిమార్కబుల్ చేంజ్ ఇన్ మోడీ గవర్నమెంట్ అనేది చెప్పగలరా? ఇప్పుడు మన్రేగా ఉన్నది, మన్రేగా ఎక్స్టెన్షన్ అనేది మీన్స్ గ్రామీణ ఉపాధి వాళ్ళు చేయాల్సింది ఎంత మేరకు ఎక్స్టెండ్ చేయగలిగిండ్రు? ఎన్ని వేల కోట్లు పెంచిండ్రు 10 సంవత్సరాలు? గ్రాడ్యువల్ గా పెరగాల్సిన స్థితి పెరిగిందా? 30,000 కోట్ల నుంచి 66,000 కోట్ల పైచిలకి ఇప్పుడు ఏదో చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కూలీల రేటు ఎంత పెరిగింది? అసలు దాని అభివృద్ధికి సంబంధించిన చర్చ ఎక్కడా కనపడదు మనకు. అందుకనే నేను ఏమంటున్నా, హైయెస్ట్ ఏంటిది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచం మొత్తం ఇప్పుడు డెవలప్ చేయడానికి పరితపిస్తున్నది. ఈవెన్ దో హైదరాబాద్ కూడా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ కూడా ఏఐ మీద ఉన్నది. ఇక్కడ ఈయన మనోడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. మోదీ గారి అభివృద్ధి ప్రణాళిక చూడండి. అర్థశాస్త్రంలో వారికి ఉన్న నిపుణత ఎవరు? పనగరి అని ఇంతకుముందు ఒక రూరల్ ఎకానమీ మీద చాలా పవర్ఫుల్ గా పనిచేసిన, ఇండియన్ రూరల్ ఎకానమీ మీద పనిచేసిన ఆయన ఉండే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తీసి పక్కన పెట్టి ఇటు పోయింది. అసలు ఎవరికి నిర్మలా ఏదో ఇస్తారు, బట్ ఆయన పవర్ ఎక్కడ? భారత గ్రామాలకు సంబంధించి ఇప్పుడు గ్రామ స్వరాజ్యం ఏది గాంధీ గారికి కలైనప్పుడు ఇప్పుడు 2,50,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. గ్రామం ఎంపవర్ అవుతుందా సెంట్రల్ బడ్జెట్ తో? ఏమవుతున్నదని ఒకసారి చూడండి. డైరెక్ట్ జెడ్పీకి వచ్చేవి, జెడ్పీ నుంచి గ్రామం పోయే ఏం జరుగుతున్నాయి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అంశంలో సోలార్ పవర్ ఎక్స్టెన్షన్ అనేది లేకుండా పోయింది. మొత్తం ఏమంటారు హైడల్ పవర్, అదే మన ఏంది టైడల్ పవర్ మీద, కొంచెం హైడల్ పవర్ మీద. కానీ సోలార్ పవర్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఈ పవర్ మాంగర్స్ ఎవరైతే, పవర్ మాంగర్స్ అంటే మీన్స్ ఎవరైతే పవర్ అమ్ముకుంటారో ఆ కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తుంది. అసలు మీకు ఇంకొకటి, ఇండియన్ ఎకానమీ కొంతమంది చేతుల్లోనే బందీగా అయింది. అది 15 నుంచి 20 మంది కార్పొరేట్ శక్తుల పేరు మీద. ఇంకా చెప్పాలంటే మా రాహుల్ గాంధీ గారు విమర్శించినట్టు అంబానీ అదానీల చేతుల్లోనే అన్ని రకాల కంపెనీలు గుప్పుట ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఒక రాజు 2 మంత్రులు అన్నట్టుగా ఒక 2 పరిపాలన చేస్తుంటే 2 పరిశ్రమలు పెడుతున్నారు అంతే. ఒకరు అమ్ముతుంటే ఒకరు కొంటున్నారు అనే చర్చ కూడా ఈ మధ్య కాలంలో మరి మీరు రాజకీయ విమర్శ కూడా కేవలం ఇద్దరి మీదే కావాలని కాన్సన్ట్రేట్ చేసినట్లుగా ఉంది. వారేమో 25 కోట్ల మందిని పేదరికం తీసుకొచ్చానంటే మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? డెవలప్మెంట్ ఇప్పుడు ఇక్కడ ఆర్థిక నిపుణులేమో మోడీ గారే బెటర్ అన్నట్టుగా మాట్లాడారు, మీరేమో కాదని ఎలా అనగలరు? మరి సార్ నేను చూస్తున్న కోణం, నేను కామర్స్ లో డాక్టరేట్ నాది, నేను చూస్తున్న కోణం పేదోని కోణం అయినప్పుడు ఆకలి కేకల్లో ఎందుకు శాతం పెరిగింది, వాళ్ళ శాతం పెరిగింది అని వాళ్ళు చూపిస్తున్నది 9 నుంచి 11% మీద చూపిస్తున్నారు. అదంతా మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు గ్రామానికి ఒకసారి ఒక గ్రామాన్ని మోడల్ గా తీసుకోండి, ఎంత మేరకు వాళ్ళకు పని దొరుకుతుందనే అంశం మీరు గమనిస్తే తెలుస్తుంది. అసలు ఉద్యోగ కల్పన 10% దిగిపోయింది సార్. అసలు ఎన్ని ఉద్యోగాలు సార్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, తర్వాత ఎస్బీఐకి సంబంధించి కానీ యూపీఎస్సికి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి మీరు చూడండి. ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు ఉద్యోగాలు ఎన్ని వేసినాం అనేది చెప్పమనండి, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమనండి. కాబట్టి మేము ఇన్ని ఉద్యోగాలు వేసినాం కాబట్టి ఇంకా అగ్నివీర్ లాంటి దేశం కోసం అయినా కూడా కాదు సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు ప్రభుత్వం ఓడిపోయింది. 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు చేసినటువంటి మన మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ గెలవబోతోంది అనే ఫీలింగ్ ఉంది. సో దీన్ని ఇవన్నీ కూడా వాళ్ళ అవి ఓడిపోయినప్పుడు వీరెందుకు ఓడిపోరు? దీనికేమో మతలబు ఉన్నది కదా. మనకి సీన్ ఉన్నట్టు కనపట్లేదు కదా. పైగా ఇక్కడ ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే, కాదు నిపుణులు ఏం చెబుతున్నారంటే, తెలివిగా మోడీ గారు ఒకవైపు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అనండి లేదా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్లో జాగ్రత్తగా ఉంటూనే రెండో వైపు సెంటిమెంట్ జోడించి, రాముడి సెంటిమెంట్ జోడించి కొట్టేయబోతున్నారు నార్త్ ఇండియా అంతా అని చెబుతున్నారు. మీరు కాదనగలరా? ఒక మాట ఇక్కడ ఇప్పుడు తెలుగులో కూడా తెలంగాణలో వారు అభివృద్ధి అని చెప్తూనే యాదాద్రి కట్టిండ్రు, వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ కూడా నగిలిచిండ్రు. ఏమైంది? ప్రజలు అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉన్నది. మనం మతంతో యాదాద్రికి రామ మందిరానికి పోలికి పెడతారా మీరు?
అది ఆ స్థాయిలో యాదాద్రి కాదా? ఏం మరి రేపు మాకు నేను తెలియదు అంటున్నా మరి ఒక ఆ మాట. స్థాయిలో ఇక్కడేమో మరి అన్ని లక్షల కోట్ల మంది వెళ్తున్నారు కదా రామ మందిరానికి. ఒక మాట సార్, నేను మన తెలుగోళ్ళుగా అడుగుతున్నా, అక్కడ బాలరాముడు అయోధ్యలో పుట్టిండు, పట్టాభిరాముడు అయిండు, అంత పెద్ద ఎత్తున మోడీ గారు ఆయన ఇద్దరు కలిసి కట్టిండ్రు. మరి ఎందుకు భద్రాద్రిని కట్టట్లేరు? ఇలా భద్రాద్రి పరిస్థితి ఏంటిది? అంటే ఓట్ల మీరు రాజకీయాలు కట్టండి, ఇప్పుడు చెప్పకనే మీ చేతిలో ఉంది కదా భద్రాద్రి, మీ చేతిలో ఉంది కదా. రేపు- అది That's బీజేపీ what- వారిని అడుగుదాం. that's what. అమర్నాథ్ గారు That's what. అది రేపు- ఒక్క రేపు నిమిషం, చూద్దాం. అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రముఖులు, వారితో కూడా మనం దీని మీద మాట్లాడదాం. అమర్నాథ్ గారు మీరు చెప్పండి, నిజంగానే రామ మందిరం లేకుండా కేవలం పెర్ఫార్మెన్స్ ఆధారంగా గెలిచే పరిస్థితి ఉందా లేదా? సరే వీరేమో ఆర్థికంగా గత 10 ఏళ్ళు అంటే మోడీ గారి ప్రభుత్వం కంటే కూడా ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అని మీరు అంటున్నారు. సరే సహజంగానే కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఒప్పుకోవట్లా. మీరు ఎట్లా, హౌ డు యూ కంపేర్ అసలు ఈ మొత్తం బడ్జెట్ని? ఎన్నికల ప్రచారానికి ముందు ఒక ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారా, నిజంగానే దేశాన్ని ముందుకు తీసుకెళ్లారా? మొదటగా అందరికీ జై శ్రీరామ్. ఈరోజు పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో, సో మీరు ఆ బడ్జెట్కు ముందు చాలా విషయాలు నిర్మలాజీ మాట్లాడడం జరిగింది. సో అదంతా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. సో ఈ దశాబ్ద కాలం ఏదైతే ఉందో ఇది ఈజ్ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే భారతదేశం అనేది రేపు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు కావాల్సిన ప్రిపేర్డ్నెస్, రైట్? సో ఇప్పుడు ఈరోజు భారత సమాజము ఏదైతే ప్రిపేర్డ్గా ఉందో, సో దాని ఆర్థిక నిపుణులు చాలా నెంబర్స్లో చెప్పడం జరుగుతున్నది. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు 30 కోట్ల మందికి రైతులకు ఫసల్ బీమా వస్తే వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా. 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు కదా. సో డెవలప్మెంట్ అజెండా మీకు లాస్ట్ పార్లమెంట్ సమావేశాలకు ముందు మోడీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకను జయించే ఏకైక వెపన్ ఏదైనా ఉన్నది ఈ ప్రపంచంలో అంటే అది సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా గుడ్ గవర్నెన్స్ నమ్ముకొని ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకను సక్సెస్ఫుల్గా జయిస్తున్నది. గుజరాత్ 100%. ఎందుకంటే మీకు 10 సంవత్సరాల అవినీతి మీరు చూసినట్టయితే A to Z. సార్ 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇండ్లలోనే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇండ్లలోనే 500 కోట్లు 1000 కోట్ల క్యాష్ దొరుకుతున్నది సార్. ఏ భారతీయ జనతా పార్టీ ఇంట్లో దొరకలేదు కదా. సో ఇప్పుడు కూడా అంటే 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇంకా ఆ జార్ఖండ్లో ఇప్పుడు కూడా మీరు అన్ని కుటుంబ పార్టీలు చూడండి. నిన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినారు కదా. రీసెంట్లీ అరవింద్ కేజ్రీవాల్కు కూడా వచ్చింది కదా సమ్మన్స్. సో సరే నేను అవసరమైన వాళ్ళకే ఇస్తారనుకుంటా. లేదు, నేను ఆ దృష్టిలోకి వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి మనం సుపరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తే సుపరిపాలన అంటే ఇక్కడ మరి ఈ ప్రశ్న అడక్క తప్పదేమో. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ముఖ్యమంత్రి గారి పిఎస్ మీద దాడి చేసి 2000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పారు. ఇక్కడేమో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, ఢిల్లీలో 2 మంత్రులను అరెస్ట్ చేస్తారు, ఏపీలో ఊరికి అట్లా చెప్పి బెదిరించి ఊరుకున్నారు. మరి మీరు అన్నారు ఇది గుడ్ గవర్నెన్స్ అవుతుందా? ఆర్థిక వ్యవస్థ మీద ఇలాంటి ప్రభావం చూపవా? వీళ్ళు 500 కోట్లు దొరికి పట్టుకున్నారు, ఓకే. మరి ఆ 2000 కోట్ల సంగతి సిబిటి గీతానంద్ గారు ప్రకటించింది కదా 2000 కోట్లు అని. అవినీతి చేసిన ఎవరైనా కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే, ఇవాళ కాకుండా రేపు. ఇట్స్ టైం బీయింగ్. ఇప్పుడు హేమంత్ సోరెన్కు 10 సమ్మన్స్ వచ్చేంత వరకు ఆన్సర్ చేయలేదు, 11 దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ఈడీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అట్లా కొంచెం టైం ఇస్తారు కదా వాళ్ళు కూడా, బ్రీతింగ్ టైము. ఇప్పుడు కవిత గారు ఉన్నారనుకోండి, కవిత గారికి బ్రీతింగ్ టైం ఆమె సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చారు. ఏపీలో అసలు నోటీస్ కూడా లేదండి. వాళ్ళు అంతకంటే మీకంటే శక్తిమంతులు మేనేజ్ చేసుకోవటం. అట్లా కాదండి, సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో సబ్జుడేస్ ఉన్నప్పుడు ఎట్లా కోర్టులోకి వెళ్ళలేదు, మీరు ఏదో తప్పించుకోవాలని చూస్తే కుదరదు. మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా. హేమంత్ సోరెన్ ఇవన్నీ రిఫర్ చేసినప్పుడు మీరు అంత పర్ఫెక్ట్గా అవినీతిని కంట్రోల్ చేసి ఆర్థిక వ్యవస్థను బ్రహ్మాండంగా డెవలప్ చేసేవాళ్ళు. మరి 500 కోట్లు పట్టుకున్నారు, సంతోషం, అభినందిద్దాం. మరి 2000 కోట్ల సంగతి ఏంటంటే సమాధానం ఏంటి మీ దగ్గర? సార్ సమాధానం ఖచ్చితంగా ఉంటుంది సార్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేయదు కదా. సార్ ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఆ కేసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇంతకీ మీరు చెప్పేది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే మీదే గొప్పది 100%. ఎందుకంటే అది మేం చెప్పట్లేదు, అన్ని నెంబర్స్ చూసినప్పుడు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అప్పుడు 10% ఇన్ఫ్లేషన్ ఉండే సార్. 5 years యావరేజ్. దయాకర్ గారు ఒక్క నిమిషం. 5 years యావరేజ్ ఇన్ఫ్లేషన్ వాజ్ గ్రేటర్ దాన్ 10%. ఇప్పుడు 5 years యావరేజ్ ఈజ్ లెస్ దాన్ 5%. అది ధరలు పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? అప్పుడు జీడిపిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంటేజ్ ఉండే, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇప్పుడు కూడా ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా నిర్మలాజీ ఏం చెప్పారు,
11 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే దానిలో అవన్నీ ఉద్యోగ కల్పన చేయట్లేదా? వారు ఇందాక ఒక రాంగ్ విషయం చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2013-14లో 7.98%. ఈరోజు ఇట్ ఈస్ 3.2%. కావాలంటే మీరు ఎన్ఎస్ఓ వెబ్సైట్ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ టైంలో డీజిల్ రేటు 70 రూపాయలు ఉంటే మీరు 100-110కి తీసుకెళ్లారుగా డీజిల్ పెట్రోల్. సార్ మీకు ఒక చిన్న మాట చెప్తాను, చాలా మన ప్రేక్షకులందరూ కూడా వినాలి. ఇంతకుముందు చాలా సార్లు మనం ఇన్ఫార్మల్ సెక్టర్ అని మాట్లాడుకునేట వాళ్ళం. ఈ రోజు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతలేరు? మన ఎకానమీని ఫార్మలైజేషన్ చేయడం జరుగుతున్నది. సో ఎకానమీ ఫార్మలైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అన్ని రకాల టెక్నాలజీని కావచ్చు మిగతా అన్నిటిని యూజ్ చేస్తున్నాం. సో ఈరోజు ఒక వీధి వ్యాపారస్తుడు లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తే కొలాటరల్ ఫ్రీ లోన్ దొరుకుతున్నది. 10 సంవత్సరాల క్రితం దొరికేదా చెప్పండి? 10 సంవత్సరాల క్రితము ఎప్పుడు దొరికింది సార్? 10 సంవత్సరాల క్రితము మనీ లెండర్స్ గురించి విన్నాము, 10% గిర్వీ రుణాల గురించి విన్నాము, పొద్దున 1000 రూపాయలు ఇచ్చి సాయంత్రం 1100 రూపాయలు తీసుకోవడం, ఇదంతా విన్నాం కదా మనం. గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ గారు ఏం చెప్తారు? అది కరెక్టే ఆయన చెప్పేది? అప్పట్లో అంత ఘోరంగా ఉందా పరిస్థితి కాంగ్రెస్ టైంలో? ఇంతకుముందే చెప్పినట్టు అంత ఘోరంగా ఇంతకుముందే ఇప్పుడు గణాంకాల ప్రకారం చెప్పాము. ఇంతకుముందు గీతారాయణ గారు చెప్పినట్టు ఈ పివి నరసింహన్కి వచ్చిన రిఫార్మ్స్, ట్రెమెండస్ రిఫార్మ్స్, అవి కూడా దేశాన్ని అభివృద్ధి పథంగా నడిపాయి. వాటి ఆధారంగానే విమర్శించిన బీజేపీ పార్టీ ఇప్పుడు లిబరలైజేషన్ పోతున్నది. చెప్పొచ్చేది ఏంటంటే ఈ కాంగ్రెస్ అప్పుడు చేపట్టిన రిఫార్మ్ కార్యక్రమాలు కొన్ని రిజల్ట్స్ తర్వాత ఇచ్చాయి. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో పెద్దగా జనాకర్షణ పథకాలు పోకుండా ఒక దీర్ఘకాలికంగా కొన్ని ప్రయత్నం చేస్తూ కనబడుతుంది. దీని ఫలితాలు ముందు ముందు కనబడతాయి. మీరు అన్నట్టు కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి. బట్ అంతకుముందు అంత దరిద్రంగా ఉన్న చెప్పాల్సిన పరిస్థితి లేదు. అప్పుడు కూడా గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. వీ హ్యావ్ ప్రేజ్ అవర్ సెల్స్ ప్రీవియస్ రిఫార్మ్స్. ఎవరుంటే వాళ్ళు పోగొట్టడం అలవాటే కదా మనందరికీ. మూడంగా దేర్ హ్యాస్ ఇప్పుడే చెప్పినట్టు మన దేశ స్థూల స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన కూడా ఉన్నాడు. ఎవరు బెటర్? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ బెటరా, మోడీ గవర్నమెంట్ బెటరా? ఫైనాన్షియల్ ఫ్రంట్ నేను ఇంతకుముందు చెప్పాను. మన్మోహన్ సింగ్ టైం లోపల కూడా 2003-13 లోపల కూడా దేశ జీడిపి వాస్ మోర్ దెన్ 7.5-7.9%. ఫస్ట్ 5 ఇయర్స్ సార్, తర్వాత 5 ఇయర్స్ చూడండి. మొత్తం యూపీఏ 1 యూపీఏ 2 సార్ 10 ఇయర్స్ యావరేజ్ లా 7.98% ఉంది. ఇప్పుడు 6.9 ఉంది. కానీ గ్లోబల్ ఎకానమీ వాస్ in a buoyant, it was running. Now ఈ గ్లోబల్ ఎకానమీ is less than 4%. ఆ విధంగా చూస్తే we are far better off now than many other countries. ఆ విధంగా we have done some progress in the last 10 years. మన్మోహన్ సింగ్ టైంలో పట్ట కానీ గత 2003-13 లో మరీ అధ్వానంగా ఉన్న పరిస్థితి చెప్పలేము. రైట్, మీరు ఆర్థిక నిపుణుడిగా ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారు కదా, వచ్చేసారి కాంగ్రెస్ రావటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి బలోపేతం అవుతుందా, లేదా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏనే మళ్ళీ రావటం వల్ల బలోపేతం అవుతుందని మీరు నమ్ముతున్నారా? నా పర్సనల్ అభిప్రాయం కన్నా కూడా ఇంతకుముందే చెప్పిన గణాంకాలు చెప్తున్నాయి. దీర్ఘకాలికంగా ఇప్పుడు చేసిన ఏదైతే ప్లానింగ్ ఏదుందో ఇట్ విల్ ఫేస్ సమ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. సో ఎట్లయితే బీజేపీ 2014 లోపల 2047 వరకు ప్రణాళిక ఆ విధంగా చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఇంకో గవర్నమెంట్ వచ్చేసి బ్రేక్ చేసేది కంప్లీట్ విధానాల మార్పిడి పడితే దేశం కొన్ని కుంటుపడే పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ టర్మ్ లోపల ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీ నిజంగా బ్రహ్మాండంగా చేస్తుంటే రాముడితో పనే ఉందని కొందరు అడుగుతారు. అది కూడా కావాలి. ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి ఒకటే సరిపోదు. కాంగ్రెస్ కూడా అభివృద్ధి చేసేది. రేపు పొద్దున తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంటది, కానీ కేవలం అది ఒకటే సరిపోదు. అదే మనకు కనబడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా అదే కనబడుతున్నాయి. ఓకే, దయాకర్ గారు ఇప్పుడు మాట్లాడండి. అమర్నాథ్ గారికి మీరేం సమాధానం చెప్తారు? అట్లాగే కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ వచ్చే దాంట్లో కూడా అనే ఒక అభిప్రాయం కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? మిత్రుడు అమర్నాథ్ గారిని భాజపా ప్రభుత్వ ఏలికల్లో అవినీతి జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఒకసారి వసుంధర రాజు గారు కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ల కుంభకోణంలో మన యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాపం నుంచి మొదలు పెడితే చాలా అంశాలు ఉన్నాయి చెప్పగలను. తర్వాత ఇప్పుడు ఆ బిస్వా అనే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఈడీ ఫేస్ చేసిండు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని నేనేమంటాను, తీసుకెళ్లి జైల్లో పెడతామన్నట్టున్నారు కదా బీజేపీ వాళ్ళు. డెఫినెట్ మంచి పాయింట్ గుర్తు చేశారు. అవినీతి చేస్తే మనము
అవినీతి చేస్తే మనం వద్దనేది లేదు. మీరు అన్నదాని విషయంలో సుజనా చౌదరి గారు వారిదే కదా మీరు అన్నది, సీఎం రమేష్ గారికి సంబంధించిన అంశంలో వాళ్ళ పార్టీలకు పోయినాక ఎట్లా ఆపిందో చూసినాం. కానీ ఒక మాట నేను అంట, లీన్ టైం ఎంత ఉందో మరి 9వ తారీఖు వేస్తుండ్రో 15వ తారీఖు వేస్తుండ్రో నోటిఫికేషన్ తెలియదు. కానీ ఓటాన్ అకౌంట్ వచ్చిందంటే అది షార్ట్ టర్మ్ బడ్జెట్ అనమాట, మీన్స్ 2-3 మంత్స్ వరకు పెట్టే బడ్జెట్. ఒక 10 రోజులు ఇవ్వమనండి హోమ్ మినిస్ట్రీ, న్యూట్రల్గా ఎవరికైనా ఉండేటోళ్ళకు తెలుస్తుంది బీజేపీ నాయకుల యొక్క, బీజేపీ అనుయాయుల యొక్క వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ అనేది ఏందని తెలుస్తుంది. కాబట్టి ఈడీ, సిబిఐ ఇంకా ఏదైనా సరే అది కాంగ్రెస్ వాళ్ళ మీద ఇంకా వాడుకుంటూ, ఇప్పుడు ఒక మాట అనుకుందాం సార్, 2G స్పెక్ట్రంలో ఏమైంది ఒకసారి కోర్టు జడ్జిమెంట్ ఏమైంది, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ కేసు పెట్టినోడు, ఆ కాగ్లో పనిచేస్తాడు ఆయన. 2.5 లక్షలు 1.25 lakhs సంబంధించిన అంశం అది. ఓ దేశం గగ్గోలు పెట్టినట్టు ప్రాపగండా టీం అదే పరిస్థితి కదా. మీరే పెట్టుకుని కేసు కదా, రాజధాని వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టుకుని గందరగోళం చేసి, కనిమోడిని జైల్లో పెట్టి గందరగోళం చేసుకుని మీకు ముంచుకున్నారు కదా అప్పట్లో. అదే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఏదైనా ఆరోపణలు వస్తే ఫస్ట్ అకార్డింగ్ టు యాక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, మేము నష్టపోవడం అనేది అయింది. కానీ వాళ్ళు ఎన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఏకంగా ప్రధానమంత్రి గారి మీదనే రాఫెల్ కుంభకోణం వచ్చింది, అనిల్ డిఫెన్స్ పేరు మీద. ఒక్కరోజు అనుభవం నా కంపెనీకి 40 ఏమంటారు, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇంకేం మాట్లాడతాం అంటే ఇప్పుడు గోద్రా కూడా జరగలేదని ఇచ్చింది సార్ సుప్రీంకోర్టు. జరిగిందా లేదా వాస్తవం? ఎవరికి చెప్పాలి? అది కాంగ్రెస్ పార్టీ మీద వేస్తావా? అట్లా ఎన్ని సోరబొద్దుని ఎన్కౌంటర్ నుంచి మొదలు పెడితే ఎన్ని చెప్పగలం? కాబట్టి వాళ్ళు క్రైమ్ చేస్తే కమిట్ అయినట్టు ఎక్కడ కనబడదు. ఇక్కడ నేనేమంటున్నంటే, ఇప్పుడు భాజపాకు రాముణ్ణి మనము ఈ 100 సంవత్సరాల RSS లో మనం రాసి ఇచ్చేసినాం అనమాట. భారతదేశము రాముడు ఎవరికి, బీజేపీ వాళ్ళు అన్నట్టు. నేను అంటున్నా, మేమే కట్టిస్తాం భద్రాద్రి రాముని, సహకరించమనండి. సహకరించగల కూడా కాదు, వాళ్ళు అసలు కనీసం ముందుకు వస్తారా చెప్పమనండి. 2 తెలుగు రాష్ట్రాలకి ఇలా వెలుపు కదా. త్యాగరాముడు తర్వాత ఇక్కడి నుంచే పెద్ద నాయకుడు అయ్యిండు రాముడు. కానీ ఇక్కడ కాదు, సౌత్ ఇండియా మీద వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత అనగానే బీజేపీ వచ్చినాకనే మనం దేవుణ్ణి పూజించినాము, RSS వచ్చినాకనే సనాతన ధర్మం మీద లక్ష్యం ఉందని చెప్పి ప్రయత్నాలతో వాళ్ళేదో సెంటిమెంట్ రగలుస్తున్నారు. కానీ ఈ బడ్జెట్లు చెప్తాయి, ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్లు వాళ్ళ డెవలప్మెంట్ చెప్తాయి. ప్రోస్ చెప్తే కాన్స్ కూడా చర్చ ఉంటుంది కదా. కాబట్టి ఇలా నేను అంటున్నా, బీజేపీ నిజాయితీగా ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తే 30 లక్షల కోట్ల బడ్జెట్ సార్ రెవెన్యూ ఈరోజు మామూలు కాదు. ఒక స్టేట్కి 1 లక్ష కోట్ల రూపాయలు ఇవ్వచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చింది చెప్పమనండి. 2 రాష్ట్రాలకు, ఒకటి క్యాపిటల్ లేకుండా విలవిలలాడుతున్నది, ఆర్థిక సమస్యల్లో పడ్డది. ఇంకో స్టేట్ ఏమో ధనవంతమైన రాష్ట్రం అని తీస్తే ఇప్పుడు లంకె బిందెలు అని చూస్తే ఆడ మట్టి బిందెలు కూడా లేవు. ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఏంటి? కాబట్టి వాళ్ళు ఏదో ఉన్నాయో లేకపోతే ఖాళీ బిందులు ఉన్నాయో తెలియకుండానే లక్షల కోట్ల హామీలు ఇచ్చేసారు. మీరు అంత అమాయకులా? గిట్లా ఇక సార్ ఇట్లా పట్టుకుంటే దీంట్లో ఏముంటుందో తెలియదు, పోయినాక గిట్లా చూస్తే తెలుస్తుంది. చెవిలో పూలు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో 7 లక్షల కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అమ్మని ఒక 50 సార్లు చెప్పుంటాడు. ఇప్పుడు ఆయన వచ్చి వీళ్ళు కొలంబస్ ఏదో అమెరికాను కనుక్కున్నట్టు కొత్త విషయం ఏం కనుక్కున్నారు చెప్పండి? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఓకే 5,60,000 కోట్ల బదులు 5,64,000 కోట్లని వీళ్ళు నిరూపించిరా? కొత్తగా కనుక్కున్నది అయ్యా దయాకర్ గారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఈ 55 రోజులు 56 రోజులు ఇవాళకి మీ యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఈ 6 గ్యారంటీలు చేయబోతున్నాము, లేకుంటే ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాము, ఈ విధంగా ఆదాయం పెంచుకుంటున్నాము అని ఒక యాక్షన్ ప్లాన్, శ్వేతపత్రం అని ఫస్ట్ 2 శ్వేతపత్రాలు ఏదో ఉంటారు ఆరంభ శూరత్వం చూపించారు, ఇరిగేషన్ దగ్గరకు వచ్చేసరికి దండం పెట్టారు. రైట్? ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు. సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సింగిల్ జడ్జి అన్నారు, ఇంకో జడ్జి అన్నారు, అంతా అయిపోయింది. ఎప్పుడండి 55 రోజులు సార్? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్వేతపత్రం ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన చాలా ఇంటెలిజెంట్ గా ధరణి గురించి మాట్లాడుతున్నారు. అంటే అది మధ్యలో అది బయలుపడ్డట్టు అనమాట. సో అది బైపాస్ చేసేసారు. ఏంది సార్ దీన్ని కిటికీ ఏంది అంటే ఏం జరుగుతున్నది? చీకటి రాజకీయాలు చేస్తున్నారా, లేకుంటే చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా? నాకైతే డౌట్ ఉంది, ప్రజలకు కూడా చాలా మంది డౌట్ ఉంది. మోడీ గారి రాజకీయాలు, రాఫెల్ అవన్నిటి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ గారి దగ్గర తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు వారు చెప్పిన మాటనే కదండి. ఇప్పుడు మోడీ గారు రాఫెల్ లో అవినీతి జరిగిందని వారు ఇప్పుడు చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు?
చాలా స్పష్టంగా 2 శ్వేతపత్రాలు, 3వ శ్వేతపత్రం అసలు దానిలో ఎంత లోతుందో అర్థమైతలేదు, త్వరలో తీసుకొస్తామని చెప్పారు. తర్వాత మన సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పారు, సరే అది వదిలిపెట్టారు. ఆ తర్వాత సింగిల్ జడ్జి అన్నారు, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అన్నారు, ఎస్ఐటి అన్నారు, విజిలెన్స్ అన్నారు. చివరికి దాని మీద ఇప్పటి వరకు ఆ రిపోర్ట్నే బయట పెట్టలేదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, రేవంత్ రెడ్డి గారు చెప్పేది, ఇప్పుడు దయాకర్ గారు ఏం చెప్తారో విందాం. రైట్, దయాకర్ గారు. ఓకే, నేను చెప్తా వినండి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో ఇవ్వాలన్నా, సిబిఐకి ఇవ్వాలన్నా, ఏ ఏజెన్సీకి ఇవ్వాలనేది డెఫినెట్ గా మేబీ నేను అనుకుంటున్నా ఈ వారం రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంది డిపార్ట్మెంటల్ రివ్యూస్ అన్ని కూడా జరుగుతున్నాయి. దాంట్లో మీరు కాళేశ్వరం మీద జరిగినప్పుడు అది కొంచెం హైప్ అయింది కాబట్టి దాని మీద చర్చ. కానీ ఇప్పుడు దాంట్లో లెక్కలు తేలిన తర్వాత బాధ్యులు ఎవరు, ఏ స్థాయి వాళ్ళు, కాబట్టి వాటికి ఒక రిపోర్ట్ తయారు చేయకుండా, లీగల్ ఆథెంటిసిటీ లేకుండా వేగ్గా ఏదో పొలిటికల్ వెండెట్టా లెక్క ఆ ప్రభుత్వం అవినీతి చేసిందని బట్టగాల్చి మీదేసి చేయడానికి లేదు. ఒక్కొక్కటి బయటికి తేలుతున్నాయి, అవి రోజు మీకు మీడియాలో కూడా వస్తున్నాయి. దాన్ని కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్థిక ప్రణాళిక విషయంలో మీరు చూడండి, గ్యాస్ సిలిండర్ అనేది డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక పర్మిషన్ రావాలి. ఎందుకంటే ఇద్దరం కలిసి ఇచ్చేది, వాళ్ళు ఇవ్వకపోయినా సరే. చెప్పమాకండి దయాకర్ గారు, తెలివిగా మీ సీఎం గారి కంటే తెలివిగా చెబుతున్నారు మీరు. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, మీకు గుర్తుందో లేదో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన 25 రూపాయల ఎంత స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందని చెప్పి అనౌన్స్ చేసి అమలు చేశారు. అట్లాగే మీరేం చెప్పారు, కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పారా? మీరేం చెప్పారు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మేము ఇస్తామన్నారు. దీంట్లో మీరు గ్యాస్ ఏజెన్సీలకు ఇచ్చేయండి సరిపోద్ది. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్తా సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేజర్ గా 500 రూపీస్ వరకు మేమే బేర్ చేయాల్సి వస్తున్నది. అంటే 500 కూడా 430 రూపీస్. సరే ఎట్లా అవుతుంది సార్? 900 రూపాయలలో 300 రూపాయలు మోడీ గారు ఇవన్నీ ఇచ్చారు కదా సబ్సిడీ కింద. ఓకే, ఇప్పుడు 300 రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు మీరన్న మాటనే కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకోవాలని. ఆ 300 రూపాయలు 4 నెలల క్రితం మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ కన్నా ముందు వాళ్ళు ఇవ్వాల్సింది జస్ట్ 200 రూపాయలు. అంతేనా? 600 గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది గీతానంద్ గారు? 1000 రూపాయలు ఉంది కదా సార్. 900 రూపాయలు 1100 ముఖ్యమంత్రులకు వాళ్ళు రాజ్యంకు రావడానికి. నేనేమంటున్నా, రేపటి రోజున నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది అని చెప్పేది రేపు ఎన్నికలు. లేదంటే మీరు చూడండి, అదే రాజధానం అది ఉంది అక్కడ తమిళనాడు నుంచి తెచ్చింది, మళ్ళీ రాజకీయం వైపు తీసుకుపోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా నేను ఇది లిట్మస్ గా చెప్తున్నా. రేపు దేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి అలవాటు పడ్డారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉంది కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారు. ఇప్పటికి వాళ్ళకి 220 పైచీలకు గంతే ఉన్నాయి. ఇంకా వారు జ్ఞానవాపి తేవడానికి కూడా కారణం అది. ఇంకా చాలా సంఘటనలు కూడా జరగవచ్చు. కానీ ఎస్, ఆధ్యాత్మికతలో రాముణ్ణి మీరు ఎట్లా పూజిస్తారో అందరం అట్లే పూజిస్తాం. కానీ ప్రజల్ని ప్రేమించడంలో కూడా ఆ కమిట్మెంట్ ఉంటే బాగుండేది. లేదు అనేది నా యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ వాదిగా కాదు, సగటు ఒక ఆర్థిక శాస్త్రం. ఇప్పుడు అవినీతి జరగలేదు అని వీళ్ళు భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. పైగా వాళ్ళు ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఉన్నాయి దొరికినాయని కూడా చెప్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు గత కొద్ది కాలంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు అదానీకి అన్నీ దోచిపెడుతున్నారు, అదానీ మయమైపోతుంది, మొత్తం అంతా అదానీకా భారత్ అవుతుందని ఒక కామెంట్ వస్తుంది. దాని మీద వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. 2 ఇంకోటి ఏంటంటే, ఈరోజు వరకు కూడా సంపద అనేది ఈ గత 10 ఏళ్లలో కే షేప్ అనేది కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారంటే, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారుతున్నారు. కరోనా తర్వాత అది బాగా ఎక్కువైంది అనేది ఇంకొక వాక్యం. ఇక మూడో దానికి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, నెంబర్లు చూసినప్పుడు భలే ఉంటాయి. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న నలుగురి సంపాదన సగటున నెలకి 50,000 అన్నాం. అబ్బా సూపర్గా ఉందండి, నలుగురిది కలిపి 50,000 అంటే మంచి రిచ్గా ఉన్నారు అక్కడ అని. కానీ అందులో ఒక కొమ్మినేని శ్రీనివాసరావు గారిది 2 లక్షలు, మా ముగ్గురిది 0 అనుకోండి, అంతా కలిపి కనపడుతుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉందా? బీజేపీ వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంటే లెక్కలు అలా కనపడుతున్నాయి. అంటే 45 మంది రిచ్ పీపుల్ ఉన్నారు, మొత్తం వాళ్ళ దగ్గరే సంపద అంతా కేంద్రీకృతం అయిపోతుందా అనేది అంటే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 25 కోట్ల మందిని పేదరికల నుంచి బయటికి తీసుకొచ్చాం, 4 కోట్ల మందికి ఇళ్ళు కల్పించాం, ఉపాధి కల్పించాం, ఇవన్నీ కల్పించారు, బాగానే ఉన్నాయి. మరి రాష్ట్రాలకు ఇచ్చేటువంటి కేటాయింపుల విషయంలో ఏమైనా సబత్తలు ప్రేమ చూపిస్తున్నారా?
ఓకే. సో సౌత్కి బెనిఫిట్స్ అనుకున్నంత విధంగా జరుగుతున్నాయి. వస్తున్నప్పుడు మరి అక్కడే ఎక్కువ ఇవ్వాలి కదా, ఎంతో కొంత. ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరాన్ని ఏమన్నా పూర్తి చేసేదానికి ఏమైనా సహాయం చేస్తారా, మాకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు సపోర్ట్ కూడా చేశారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి. ఇద్దరు కూడా చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమో 5 ఏళ్ళు అన్నారు, వీళ్ళేమో 10 ఏళ్ళు అన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక పరిస్థితుల్లో మీకు వద్దన్నారు. మరి అట్లాంటివి మిగతా ప్రాంతాల్లో కూడా సమస్యలు ఉన్నాయి సౌత్లో, అలాంటి వాటిని ఏమైనా అడ్రస్ చేస్తారా? సో ఇవన్నీ కూడా అమర్నాథ్ గారు. సార్ ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయండి. వారు దయాకర్ గారు లేవనెత్తిన అన్ఎంప్లాయ్మెంట్ రేషియో. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అనేది ఒక మెట్రిక్, అది మన అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు ఇవన్నీ. ఉట్టిగానే మనము ఏదో ఒకటి మాట్లాడితే కుదరదు. దానిలో గత 10 సంవత్సరాలు 2015 నుంచి ఇప్పటి వరకు ట్రెమెండస్ గ్రోత్ ఉందండి. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటామో అది 8%, 7.9% ఉండే ఈరోజు 3.2%కి వచ్చింది. ఉమెన్ పార్టిసిపేషన్ రేషియో చాలా పెరిగిపోతున్నది. సో ఇది ఖచ్చితంగా మనం గమనించాలి. ఇది ఏంటంటే ఇది ఒక నేను చెప్పే నెంబర్స్ ఏం కాదు, ఇది ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ నెంబర్స్ కూడా చూస్తున్నాయి. మీరు ఒక్క లాస్ట్ 1 yearలో 1.31 crore పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్, కొత్త వాళ్ళు. అంటే 1,31,00,000 మంది కొత్త వాళ్ళు ఈపీఎఫ్ ఉట్టుట్టుకునే టైం పాస్ కడతారా సార్? వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎందుకు జనరేట్ అవుతున్నది కదా. రెండో విషయం, వారు గీతానంద్ గారు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పటిదాకా కూడా నేను చూస్తున్నాను. ఒకటి ఏం గమనించాలంటే సార్, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా 3 భాగాలుగా మనం విభజించాలి. ఒకటేమో టాప్ 1%, అట్లాగే బాటమ్ 24%, బాటమ్ 25%, అండ్ రిమైనింగ్ 75%. సో టాప్ 1% యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీడిపి హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 15.9% to 14.5%. అండ్ నేను రాసుకొని వచ్చి నేను తయారు చేసిన నెంబర్స్ కాదు ఇది. రెండోది చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ ఇన్ 10 seconds. బాటమ్ 25% ఎవరైతే ఉన్నారో దానిలో ఇంక్రీజ్ అయింది 8.3 నుంచి 8.4. అట్లాగే మిడిల్ 74%, 75.8% నుంచి 77 అయింది. అంటే దీని అర్థం ఏంటంటే సార్, ఈ 3 నెంబర్లు నేను ఎందుకు చెప్పానంటే ఇట్ ఈస్ టు హైలైట్ దట్ ఇది ఏదో లాస్ట్ 1% మందికి డబ్బులు వారికి చెప్పిన ఎగ్జాంపుల్ ఏదో 2 లక్షల రూపాయలు డివైడెడ్ బై 4 తప్పిది. ఎందుకంటే అది పెరుగుతున్నది కాబట్టి. సార్ అది నేను ఎట్లా చెప్తాను సార్, అది మీరు కావాలంటే కోర్టులోకి వెళ్ళండి, లేవని చెప్తున్నాం మేము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తున్నాను. ఇప్పుడు మాకు సార్ వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు కానీ సురేన్ అరెస్ట్ చేశారు, ఇంకెవరెవరినో అరెస్ట్ చేశారు 100 కోట్లు, దానికి 1000 కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరి గారిని ప్రైమ్ మినిస్టర్ ముందు కూర్చోబెట్టుకున్నారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? అదే సార్, ఇప్పుడు వారు చెప్పిన పేర్లు ఎవరైనా సరే దేశానికి నాయకత్వం వహించి ఆయన తన ఎదురుగా అంతకుముందు వేరే పార్టీ అతన్ని, తన పార్టీ ఏదో పోను అదో రకం, వేరే పార్టీ అతను మార్పించుకుని 1000 కోట్ల బకాయిలు ఉంటే అతను జోలికి వెళ్లే పరిస్థితి లేదు కదా. లేదండి, మీరు అనేదానిలో అని చాలా మంది విమర్శిస్తుంటారు. కరెక్ట్. ఇప్పుడు మీరు అనేదానిలో అవాస్తవం ఉన్నదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అవాస్తవం, సుజనా చౌదరి గారు 1000 కోట్లు బకాయి పడింది అవాస్తవా, ముందు కూర్చుంది అవాస్తవా, తెలుగుదేశం నుంచి బీజేపీలో మారింది అవాస్తవా? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తకు నోటీస్ వచ్చింది అనుకోండి, అది మీడియాలో రాదు, నోటీస్ వస్తుంది. మీరు కావాలంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నోటీస్ ఇప్పుడు మీకు వేరే ప్రతిపక్షానికి నోటీస్ వచ్చింది అనుకోండి, అది మీడియాలో ఎందుకు వస్తుంది? వాళ్ళు పెడబొబ్బులు పెట్టి వాళ్ళు సింపతి గెయిన్ చేయడానికి మాట్లాడతారు. అంతే మరి. వీళ్ళనైతే జైల్లో పెడతారు, వాళ్ళకి నోటీసులు ఇస్తారా? సార్ టైం వస్తే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాల్సింది. ఉద్యోగాల కల్పనలో సరే నిరుద్యోగం అనేది తగ్గుతుంది అని సార్ చెప్పినట్టు అనుకుందాం. ఇందులో ప్రభుత్వం పాత్ర ఎంత? ప్రభుత్వ ఉద్యోగాలు ఏ సంఖ్యలో ప్రైవేట్ ఉద్యోగం అనేది కాదు, ఓవరాల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగం లెక్క అనుకుంటే అట్లా ప్రైవేట్ సెక్టర్ నాకు ఉంది క్వశ్చన్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు గ్రో అయింది కదా, దీనిలో ప్రభుత్వం గ్రో చేస్తే గ్రో అయిందా, దాని ఇష్టంగా అది గ్రో అయిందా అనేది కూడా బయటపడాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి దేర్ కదా. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దని చెబుతారా మరి? నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దని నేను చెప్పలేదండి. ప్రోత్సాహకాలు ఇచ్చే అందరం ఒకేలా చూడాలి, ఒకళ్ళొకలా చూడొద్దు. అట్లా చూడకుంటే సార్ ఈ భారతదేశంలో 100కు పైగా యూనికార్న్స్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఒకటే లిట్మస్ సార్. సరే ఆర్థిక శాస్త్రంలో మీరందరూ అంతో ఇది తెలిసిన, మాకు కొంచెం తెలుసు, కానీ నాకు ఆ కిటికీ ఎక్కడ తెలుస్తలేదంటే, ఇన్ని సంస్కరణలు తెచ్చిన మోడీ గారు వారి ఆర్థిక ఏలికలో మరి ధరలు ఎందుకు తగ్గుతలేవో నాకు తెలుస్తలేదు సార్.
ద్రవ్యోల్బణం అట్లనే కంటిన్యూ అవుతుంది, ధరలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. రైట్, వారి ఓకే. ధరలు అనేది అది సామాజిక కంటిన్యూస్ ప్రాసెస్, ప్రత్యేకించి ధరలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, అంటే అది డిపెండ్స్ ఆన్ పెరుగుతాయా వేరియస్ సార్? ఫ్యాక్టర్స్ అనుకోండి, మంచిగుంటే కేవలం ఆర్థిక ఒక వ్యవస్థ గవర్నమెంట్ ని పరిస్థితులు మనం పెరుగుతాయా? అనజాలం. రైట్, గీతానంద్ గారు, దేవి ప్రసాద్ గారు, ఆర్థిక వ్యవస్థ మంచి అలాగే దయాకర్ గారు, అమర్నాథ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.